వాస్తవంగా టీ స్టాల్ అంటే మనకి హైదరాబాద్లో టీ స్టాల్స్ అంటే బాగా ఇరానీ చాయ్ పాపులర్. టీ స్టాల్స్ కూర్చోడానికి అక్కడ కాస్త సమోసాలు అవి పట్టుకొస్తారు. మన కూర్చోగానే సమోసా అంటే ఓ 10 సమోసాలు తెచ్చి ఒక టబ్లో పెట్టేస్తారు. అక్కడ మనం తినచ్చు, అందులో పడేసేయచ్చు. అట్లాగే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకళ్ళకి ఆ సమోసాలు తీసేసి పెడతా ఉంటుంటారు. ఎంగిలి ఇట్లాంటి ఫీలింగ్ ఏమీ ఉండదు, ఎందుకంటే ఆ ప్లేట్లో అట్లా తీసుకుని తినాలి అన్నటువంటి కాన్సెప్ట్. అక్కడే కూర్చోవడానికి ఒక ప్లేసెస్ ఉంటాయి. అదే మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అట్లాంటివి తక్కువ ఉన్నాయి, మిగతా ప్రాంతాల్లో ఈవెన్ తెలంగాణలో కూడా. క్రమంగా ఇప్పుడు అంటే అక్కడ ఏంటి, ఒక అందరం ఒకటే అనేటటువంటి ఫీలింగ్ అక్కడ చేసుకొచ్చింది ఇరానీ చాయ్ స్టాల్స్లో. బిస్కెట్లు కూడా అంతే, ఓ ప్లేట్ నిండా బిస్కెట్లు పట్టుకొస్తారు. బిస్కెట్ తెచ్చిమంటే టీతో పాటు దాంట్లో తింటాం, అందులో 2, 3 తింటాం, మిగతాది వదిలేస్తే అట్లాగే తీసుకెళ్తారు. అందులో ఎన్ని మిగిలి ఉన్నాయి అన్నటువంటి దాని ప్రకారం మనకి బిల్లు చెప్తూ ఉంటుంటారు. వేరే ఫీలింగ్స్ ఏమి రావు అక్కడ. అందరూ ఆ ఇరానీ చాయ్ సెంటర్లో ఉంటారు. అంటే కూర్చోవడానికి ఒక ప్లేస్ రావడం అన్నటువంటి టీ స్టాల్స్ దగ్గర మనకు ఆంధ్రాలో ఎదువరకు ఉండేది కాదు, నుంచుంది ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు టీ టైం మాత్రం అలాంటి ఒక చక్కటి కాన్సెప్ట్ పెట్టుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా టీ టైం అనేటువంటిది బాగా సక్సెస్ అయింది. టీకి సంబంధించిన ప్లేస్ చిన్నది, కూర్చోవడానికి రిలాక్స్డ్గా ఉండడానికి ప్లేస్ చాలా పెద్దది. ఆ టీ టైం ఉదయ్ శ్రీనివాస్ ఇప్పుడు కాస్త ఎంపీగా గెలిచారు కాకినాడని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తాజాగా గిరిజన సంక్షేమ మంత్రి సంజయ్ రాణి ఒక కీలకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం వెల్లడించారు. టీ టైం ఎట్లాగా ప్రతి చిన్న చిన్న ప్రదేశాల్లో కూడా ఉంటుందో, రోడ్డు పక్కన ఉన్న అన్ని చోట్ల ఉంటుందో, అట్లాగే అరక్ కాఫీ మన రాష్ట్రంలో మన అరక్కులో ఉండేటటువంటి అరక్ కాఫీని రాష్ట్రం అంతటా కూడా అరక్ కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేస్తాం టీ టైం తరహాలోనే అన్నటువంటి ప్రకటన చేశారు. చాలా మంచి ఆలోచన, సక్సెస్ కావాలని కోరుకుందాం.